మరి అందరికీ నమస్కారం. అందరికీ తెలుసు, ఈరోజు మన ఎస్కోట నియోజకవర్గంలో ఒక సమస్య 18 సంవత్సరాలుగా నడుస్తూ మరి రకరకాల ఇబ్బందులు పడుతున్న రైతులు ఒక పక్క నిరసన చెప్తా ఉంటే, మరి అలాగే వారికి న్యాయం జరగలేదని వారు పోరాటం చేయడానికి కూడా పర్మిషన్ రాక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడున్న పరిస్థితి పూర్తి స్థాయిలో పెద్దలకి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము గత 3 రోజులుగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం, అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. మరి నిజంగా వారి పిఏ గారు కూడా చెప్పారు, ఈ 2 రోజుల్లో అరేంజ్ చేస్తామని షెడ్యూల్ చూసుకొని పెడతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. 2008వ సంవత్సరం 7-8 సంవత్సరాల్లో 18 సంవత్సరాల క్రితమే భూములు ఇచ్చి ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ యువతకి మన ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో 18 సంవత్సరాల క్రితమే ఆలోచించి అతను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఇబ్బంది పడుతూ ముందు కంపెనీ వాడు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమని వాళ్ళు గత 22-23 మనం చూసాం. గత ప్రభుత్వంలో కూడా ఒక జీవో ఇస్తే దానికి వ్యతిరేకంగా వారు పోరాటం చేయడం జరిగింది. మరి పెద్దలందరూ కూడా ఆలోచించాలి ఖచ్చితంగా. ఎందుకంటే భూమి ఇచ్చి నష్టపోయిన రైతు అందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకి పూర్తిగా తెలియదు. ఆ రోజుల్లో రేటు ఎంత ఇచ్చారో మీ అందరికీ తెలుసు. 2,05,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు కూడా అవే డబ్బులు ఈ రోజు ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి మీరు చూస్తూ ఉన్నారు. 10-15 రోజులుగా పోరాటం ఉధృతం అవుతుంది. ఇంకా ఉధృతం అయ్యి ఇంకా తీవ్ర స్థాయికి చేరకుండా ముందే ప్రభుత్వం కొంచెం దీంట్లో జోక్యం చేసుకోవాలని మరి పెద్దలందరూ కూడా దృష్టి పెట్టి మన ప్రాంత సమస్యలు తీర్చాలని నేనైతే కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పెద్దలు కూటమి ప్రభుత్వాలు ఎవరికి అన్యాయం జరగదు, ముఖ్యంగా రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి నమ్ముతా ఉన్నాం. మనందరం చూసాం, అక్కడ రాజధాని అమరావతిలో రైతులకు అండగా నిలబడి మరి ప్రభుత్వం అంతా కూడా చర్యలు తీసుకుంది. అలాగే కూడా ఈ కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందని కోరుకుంటా ఉన్నాం. మరి అదే దిశలో 2007-8లో కోల్పోయిన రైతులకి ఈ రోజు కూడా అదే ధర, అంటే ఈ రోజున్న మార్కెట్ ధర కాకుండా ఆ రోజున్న డబ్బులే ఇస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయం అన్నది కూడా పెద్దలు ఆలోచించాలి. ఎందుకంటే కొంతమంది తీసుకున్నారు ఆ రోజుల్లో, కొంతమంది తీసుకోలేదు. ఆ డబ్బులు కూడా ఆర్డీఓ అకౌంట్లో ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి ఆ రోజు డబ్బులు ఈ రోజు వరకు వడ్డీలు వస్తూ ఉన్నాయి అకౌంట్లో ఉన్నవి. ఆ వడ్డీలు ఎవరికి చెందుతాయి? రైతులు భూముల తాలూకా డబ్బులు, దాని వడ్డీ ఎవరికి చెందుతుంది? ఖచ్చితంగా రైతుకే చెందాలి. మరి అలాగా గవర్నమెంట్ వడ్డీతో అయినా సరే రైతులకి న్యాయం చేయాలని. ఎందుకంటే ఆ రోజు ఉన్న రేటు ఈ రోజు ఉన్న రేటు చూస్తే ఈ రోజు మార్కెట్ వాల్యూ ఆ రోజు 70,000 గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఉంటే ఈ రోజు మరి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉన్నది. అది కాకుండా గవర్నమెంట్ వాల్యూ ఉన్నది 10 లక్షల నుంచి 15. మరి మార్కెట్ వాల్యూ అయితే మీరు చూడక్కర్లేదు, కోట్లలో కూడా ఉంటుంది. ఖచ్చితంగా మార్కెట్ వాల్యూతో జిరాయితీకి మరి అలాగే ఈ 1160 ఎకరాలు ఏదైతే భూ సేకరణ చేశారో అందులో ఉన్న జిరాయితీ భూములకి, అసైన్ ల్యాండ్లకి, గవర్నమెంట్ ఇచ్చిన భూమికి కూడా సాగు హక్కులు కూడా చాలా మందికి ఉన్నాయి. అవన్నీ కూడా న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. మీరు చూస్తున్నారు, మొన్న బందవలస గ్రామంలో కూడా కొన్ని ఇల్లులు తీసేశారు. ఇప్పుడు అదే పరిస్థితి మిగతా విలేజ్లకు వస్తుందనే భయంతో రైతులు ఉన్నారు. 10-15 రోజులుగా చూస్తే మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే మేము అందరం కూడా వాళ్ళతో కలిపి ఉంటాం ఎప్పుడు. మరి మేము ఇంట్లో ఉన్నా లేకపోయినా, రాజుగారి ఇంట్లో ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ కూడా మా ఇంట్లో ఉండే పరిస్థితి. మరి వాళ్ళని మేము పంపించలేము. ఎందుకంటే ఆ రోజు భూములు ఇచ్చినప్పుడు రాజుగారి దగ్గరుండి ఇచ్చారు. ఖచ్చితంగా మా అందరికీ ఆయనే న్యాయం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చోంటా ఉన్నారు. మరి వాళ్ళని ఆదరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి మరి అలాగా ఇంట్లో వాళ్ళని ఆదరించడం జరుగుతూ ఉంది. మరి దాన్ని వేరే కోణాల్లో తీసుకుంటూ రాజకీయాల పరంగా చేయకండి. ఎందుకంటే ఈ రైతులకి కంపెనీకి ఉన్న సమస్య, ప్రభుత్వానికి కాదు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులు ఇక్కడ కంపెనీలు రావాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, యువత అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకొని భూములు ఇచ్చిన రైతులు. మరి ఆ రోజు కంపెనీ వాళ్ళు చేసిన ఒప్పందం ప్రకారం ఈ ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజ్ ఉద్యోగం ఇస్తానని చెప్పి అందరికీ కూడా ఆ రోజు ట్రైనింగ్కి పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది. కొంతమంది చదువుకుంటే పిల్లలు కూడా చదువు సగంలో పెట్టి ట్రైనింగ్కి వెళ్ళి వచ్చారు. కానీ ఆధార్ కార్డుల ప్రకారం ఆ పెద్దలు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో రిటైర్మెంట్లు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. మరి అలాగే ఇంకా కొంతమంది ఆ జీతం కూడా ఈ రోజు అయితే 10,500 ఇస్తున్నానని చెప్తున్నారు. ఆ జీతం కూడా 2,250 రూపాయలు చొప్పున అతను ప్రారంభించాడు.
అతను ఇచ్చిన ప్యాకేజ్ 10,500 ఆ రోజు నుంచి ఇవ్వలేదు. అతను 2,250 నుంచి ప్రారంభించుకుని 300, 500 అలా పెంచుకుని ఈ రోజుకి 10,500 చేశాడు. మీరు నేటికి చూస్తే ఎవరైతే పోరాటంలో ఉన్నారో వాళ్ళందరికీ జీతాలు కూడా ఆపిన పరిస్థితి. అంటే పోరాటాన్ని ఎలాగైనా ఆపేయాలని కంపెనీ వాళ్ళ ప్రయత్నానికి మనం అందరం కూడా రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు న్యాయం జరగాలని కోరుతున్నాం అని చెప్పి మీ అందరినీ కూడా తెలియజేసుకునేది ఏంటంటే, ఖచ్చితంగా రైతులకి న్యాయం కొన్ని 2008, 7, 8 ప్రాంతాల్లో ఫ్యాక్టరీ వచ్చినప్పుడు వద్దని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. ఆ రోజు రాజకీయ పరిణామాలు బట్టి కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈ రోజు కంపెనీ కావాలని అక్కడ కూర్చుంటా ఉన్నారు. మరి ఈ రోజైతే కంపెనీ ఆ రోజైనా ఈ రోజైనా కంపెనీ కావాలని కోరుకున్నది ఈ భూములు ఇచ్చిన రైతులే అని మీరందరూ కూడా నొక్కి మీరు చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంపెనీ కావాలి, ఖచ్చితంగా మన అభివృద్ధి చెందాలి, మన ప్రాంతం మన పిల్లలకి యువతకి భవిష్యత్తు ఉండాలని చెప్పి. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులు అరకు, అనంతగిరి ఇవన్నీ కలిపి ఒక నియోజకవర్గం. మన గిరిజన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి, పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రావాలి అనే పరిస్థితిలో ఆ భూములు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు పరిస్థితి చూస్తే మీరందరూ భూములు ఇచ్చిన రైతులందరూ కూడా అక్కడ వాళ్ళకి కనీసం నిరసన తెలియజేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా జరిగింది. మరి అలాగే ఇంకో ఆ నాయకత్వం వహిస్తున్న ఒక వ్యక్తి మీద, సన్యాసిరావు అనే వ్యక్తి మీద మన దాడి కూడా జరగడం జరిగింది. అది నిజంగా మన సంస్కృతిలో ఎప్పుడూ జరగలేదు మన ప్రాంతంలో అలాంటి చర్య. అందరూ కూడా దాన్ని వ్యతిరేకించాల్సిన పరిస్థితి. మరి ఆయన మీద జరిగి బెదిరించారు, నువ్వు కానీ నీ కుటుంబ సభ్యుల్ని కానీ అందరినీ లేపేస్తావు, నీతో పాటు ఎవరైతే ఈ పోరాటంలో భాగంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపేస్తావు, మీ వెనకాతలో ఉన్న ఎమ్మెల్సీ నీ కుటుంబ సభ్యులందరినీ కూడా చంపేస్తావు అని బెదిరించిన పరిస్థితి. నిజంగా 2007, 8లో కూడా ఈ పరిశ్రమ కోసం భూములు ఇచ్చిన రోజు కూడా బెదిరింపులు వచ్చాయి ఎమ్మెల్సీ గారికి. ఆ రోజు కూడా 2 గన్మ్యాన్లు ఇచ్చారు. మరి అలాగే క్యాట్ టీమ్ మన ఇంటి చుట్టూ తిరిగేవారు. సాయంత్రం 5 అయ్యేసరికి ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేది, ఎక్కడున్నారు సార్, ఇక్కడ ఉండొద్దు, వైజాగ్ వెళ్ళి. ఆ పరిస్థితిలో 2 సంవత్సరాలు మేము వైజాగ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ రోజు పరిస్థితి చూస్తే అది జరిగి ఇప్పటికి 4-5 రోజులు అయింది. ఈ రోజు వరకు మరి ఎవరు కూడా దాని మీద స్పందించలేదు. మరి ఆ నాయకులందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ మీద ఉంది. మరి దాని మీద కూడా ఏం చర్యలు తీసుకోవడం లేదు. మరి దాని మీద ఏవి కూడా మనకి ఎంక్వైరీ కూడా జరగలేదు. మరి మనందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులది ఉంది. ఎందుకంటే ఆ పోరాటంలో ఎవరున్నారో వాళ్ళకి ఏం జరిగినా మరి ఆ కంపెనీకి వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్నది కూడా మనకి తెలియడం లేదు. ఖచ్చితంగా దాని మీద కూడా పెద్దలు మన లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రోజు రేపు ఖచ్చితంగా అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఆయనకి ఇక్కడున్న పరిస్థితి పూర్తి స్థాయిలో వివరించి రైతులకి న్యాయం జరిగే దశగా, ఎందుకంటే అభివృద్ధి జరగాలి, అలాగే ఇక్కడ రైతులు భూమి ఇచ్చిన రైతులు నష్టపోకూడదు. ఎందుకంటే అందరూ ఎస్సీ ఎస్టీలు ఆ రోజు 2 లక్షలు ఇచ్చాడంటే అదంతా కూడా అప్పుడే ఖర్చు అయిపోయింది. ఎందుకంటే ఇంకా షేర్లు ఉన్నాయి, అందులో షేర్లు ఉన్నాయి, ఉద్యోగాలు వస్తాయని భావించి రైతులందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. ఈ రోజు అలా పరిస్థితి లేదు. మరి అలాగే మీరు చూస్తే ఇప్పుడు చదును చేసిన ప్లేస్ కూడా అక్కడ ఎవరు కూడా రైతులు పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయలేదు. మీ కంపెనీకి ఇచ్చిన భూముల్లో కూడా 60-70% భూములే దాన్ని దున్నుకుంటా ఉన్నారు. ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా కొన్ని చోట్లకి వెళ్ళకంటే భూమి ఒకే దగ్గర తీసుకోలేదు, కంపెనీ ప్యాచెస్గా తీసుకుంది. ఒక కంపెనీ తీసుకున్న చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, అలాగే గ్రామాల మధ్యలో కూడా కంపెనీ తీసుకోవడం జరిగింది కొంత సైట్ని. మరి దాన్ని ఎలాగా వాళ్ళందరికీ న్యాయం చేస్తారు? రేపు పొద్దున్న ఈ విలేజ్లన్నీ కూడా ఖాళీ చేసేస్తారని భయం రైతుల్లో ఉంది. ఖచ్చితంగా దానికి ప్రభుత్వం వారు కూర్చోపెట్టి రైతులకి న్యాయం జరగాలి, వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలని చెప్పి అయితే నేను మీ అందరి ముఖంగా కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. లోకేష్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా అంతా కూడా వివరిస్తాం, ఆయన న్యాయం చేస్తారని కోరుతున్నాం. మరి అలాగే ఇంకా చాలా మంది తెలుసో తెలియకో మాట్లాడేస్తా ఉన్నారు. మీరు చూసారంటే పెద్దలు జిల్లా కలెక్టర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలకు కూడా మనకి లీడర్ పత్రిక రమణమూర్తి గారు ఆయన చెప్పిన విషయాలు కానివ్వండి. ఎందుకంటే కోర్టుకి వెళ్ళారు కొంతమంది రైతులు, వెళ్ళిన తర్వాత లాయర్లు చెప్తారు ఖచ్చితంగా మనం గెలుస్తాం, కేసు ఇందులో ఈ పాయింట్లు ఉన్నాయి, ఆ పాయింట్లు ఉన్నాయని చెప్తా ఉంటారు. అలాంటి పాయింట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది అది కాకుండా రైతులకి న్యాయం జరగాలంటే ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకోవాలని. ఎందుకంటే కంపెనీ వాడు కొనేసాం, మేము కంపెనీయే ఓనరు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు మొన్న. అలాంటప్పుడు కంపెనీకి రైతులకి జరుగుతున్న ఈ సమస్య పరిష్కారం కోసం రైతులు కంపెనీ వాడిని అడుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఆపడం అన్నది కూడా కొంచెం కరెక్ట్ కాదు. కొంచెం డిపార్ట్మెంట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మరి నేనైతే కోరుతా ఉన్నా. పెద్దలకి తెలియదనే అనుకుంటున్నాను నా వరకు.
కొంతవరకు తెలుసు కానీ పూర్తి స్థాయిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులుగా ఇక్కడ మేము స్థానికులం కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసు కాబట్టి అది పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రోజు రేపు వెళ్తాం, ఖచ్చితంగా అన్ని చేసి రైతులకి న్యాయం జరిగే దశగానే మేము చర్యలు తీసుకోవడానికి చూస్తా ఉన్నాం.